తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి బృహస్పతి అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల శ్రేయస్సుని, లాభాన్ని, ఆరోగ్యాన్ని, సానుకూలతను అందిస్తున్నాడు. దీనిలో విద్యార్థులు కనుక చూసినట్టయితే ఉన్నత విద్య కోసం ఏదైనా మీరు ప్రయత్నాలు చేసినా, విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నాలు చేసినా మీకు సక్సెస్ అవుతారు. ఆ ఆఫర్లు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన విజయాలతో పాటు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ప్యాకేజీ పెరగడాలు ఇలాంటివి ఈరోజు మీకు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు మితమైన లాభాలే వస్తాయి తప్ప మీరు ఊహించినటువంటి లాభాలైతే వచ్చేది కనపట్టలేదు. కానీ కొంతమందికి వ్యాపార వ్యవస్థ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. అది ఎందుకు ఎట్లా అనేది మీరు యోచన చేసుకుని దాన్ని మెరుగు పరిస్థితిలోకి తీసుకొచ్చే పరిస్థితి చూసుకోండి. వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. వెంటనే పెట్టుబడులు పెట్టుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, భాగస్వామ్య ఒప్పందాల మీద అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవాలన్నా, ఇలాంటివి ఏదైనా కొత్తది తీసుకోవాలి అంటే కనుక ఈ పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది ఈరోజు. వ్యవసాయదారులకు పంటలకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సామాన్యంగా ఉంటుంది తప్ప పెద్ద గొప్పగా అనేది ఈరోజు ఏమీ లేదు. కళారంగంలో ఉన్న వారికి మీ శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. కొంతమందికి మంచి ఆఫర్లు వచ్చే అవకాశము, కొంతమంది మాత్రము నిరాశకు గురి అయ్యే అవకాశము కనపడుతోంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కీలకమైన ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్లేందుకు కొంతమందికి అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి కొత్త కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ మీ స్కిల్స్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ దానిలో కనుక మీరు అంటే టాలెంట్ కనుక చూపించినట్టయితే కొంతమందికి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అసలు వృధా చేసుకోకండి ఈ రోజుని. చేతి వృత్తుల వరకు మీ యొక్క పనిలో నైపుణ్యత పెంచుకుంటేనే కానీ మీ ఉత్పత్తులు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కనపట్టలేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ అభిప్రాయాలను పెద్దలు ఆమోదిస్తారు. అధిష్టానం కూడా ఆమోదిస్తుంది. ప్రభుత్వం కూడా ఆమోదించే పరిస్థితి, ప్రజలకు కూడా మీ యొక్క పథకాలు నచ్చే పరిస్థితి గోచరిస్తోంది. పరిహారము గురువారం నాడు ఈరోజు విష్ణు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా ఉదయం పూట సందర్శించండి. విష్ణువుకు సంబంధించిన ఏదైనా ఒక మంత్రాన్ని, మీ నోటికి వచ్చిన మంత్రాన్ని, సులువుగా ఉన్న మంత్రాన్ని మీరు అలా అనుకుంటూ ఉంటే కనుక ఏదైనా ఆ ప్రతికూలతలు కావచ్చు లేదా అడ్డంకులు కావచ్చు తీరిపోయే పరిస్థితి కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని మీ రాశికి అనుకూలంగా ఉంటున్నాడు. అన్ని అనుకూలంగా చేసేందుకు శక్తిని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, దీనితో పాటు మీరు ఏ పని చేపట్టినా అనుకూలతను, విజయాన్ని ప్రసాదించేందుకు శని భగవానుడు మంచి స్థితిలో ఉన్నాడు. అయితే విద్యార్థులకు కనుక చూసినట్టయితే మీరు గతంలో కష్టపడిన దానికి మంచి ఫలితాలను ఇస్తాడు. మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి, ర్యాంకులు వస్తాయి. విదేశాలు వెళ్ళాలి అని గతంలో ఉన్న మీరు ఏమైనా ప్రయత్నాలు చేసి ఉంటే ఈరోజు ఆ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు స్వీకరించేందుకు ఈరోజు మంచి అవకాశము మీకు ఇస్తారు మీ పై యజమానులు. మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ బాధ్యతలను స్వీకరించే స్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఈరోజు చాలా చక్కని రోజు. పెట్టుబడులు ప్రారంభించండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే కనుక ఈరోజు భేషైన రోజు. మీరు అస్సలు వృధా చేసుకోకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అభివృద్ధికి ప్రణాళికలు ఈరోజు వేసుకున్నట్టయితే కనుక అవి ఫ్యూచర్లో మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశము, పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టే అవకాశము గోచరిస్తోంది. వ్యవసాయదారులకు సామాన్యమైన ఫలితాలు, మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి తప్ప పెద్దగా చెప్పుకోదగిన గొప్ప ఫలితాలు అయితే ఈరోజు ఏమీ లేవు. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ టెక్నికల్ స్కిల్స్ని కనుక డెవలప్ చేసుకున్నట్టయితే మంచి మంచి ఆఫర్సు, పెద్ద పెద్ద కంపెనీలు మిమ్మల్ని పిలిచే అవకాశం కనపడుతోంది. దాన్ని మీరు అసలు వృధా చేసుకోకండి. చేతి వృత్తుల వారికి మీ యొక్క పనిలోను, మీ ప్రోడక్ట్స్లోను పనితనాన్ని, స్కిల్స్ని కనుక జోడించినట్టయితే డిమాండ్ పెరిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క పథకాలు, మీ యొక్క వ్యూహాలు విజయవంతమవుతాయి. మంచి పేరు తెచ్చుకుంటారు. మీ యొక్క పరిహారము ఈరోజు నవగ్రహ ఆలయ సందర్శనం చేసి ప్రత్యేకించి శని భగవానుడికి కనుక దానం కానీ,
పూజ కానీ ఏదైనా స్వామివారి దగ్గర నువ్వుల దీపం కానీ వెలిగించినట్టయితే విశేషమైన ఫలితాలు, ఆ స్వామి యొక్క దయాదృష్టి మీ మీద ఉండే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాహు ప్రభావం వల్ల తక్కువ అంటే మీరు ఫలితాలు పొందడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అంత అనుకూలంగా లేని స్థితి కనబడుతోంది. విద్యార్థులు కష్టపడితేనే గాని మీకు విజయం రాదు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు మీరు అన్వేషించుకోవాలి, ప్రయత్నాలు చేసుకుంటేనే తప్ప మీకు ఫలించే అవకాశం కనపట్టలేదు. వ్యాపారస్తులకు చిన్న చిన్న లాభాలు మాత్రమే వస్తాయి. కొన్ని వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక వ్యాపార లావాదేవీలు ఏమైనా మీరు చేస్తున్నట్టయితే అవి మందకొడిగా సాగడంతో పాటు జాప్యం అంటే ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి సాధారణ స్థితి ఉంటుంది తప్ప పెద్ద గొప్పగా అయితే ఈ రోజు ఏమీ లేదు. వ్యవసాయదారులకు సామాన్య పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబంలో కూడా సామాన్య స్థితి, ఆరోగ్యం కూడా సామాన్యంగానే ఉంది. అయితే కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభను కనపరుచుకోవడానికి ఈ రోజు సరైన రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీ మీద మీరు దృష్టి పెట్టండి. కొత్తది ఏదైనా నేర్చుకోవాలన్నా, కొత్తది ఏదైనా తీసుకోవాలన్నా ఈ రోజు చక్కని రోజు. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. చేతి వృత్తుల వారికి మీ కష్టానికి తగిన ఫలితం మాత్రమే వస్తుంది తప్ప లాభాలైతే వచ్చే అవకాశం లేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు సంభవిస్తాయి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము శనివారం నాడు రాహువుకి శాంతి పూజ చేయించుకోవడంతో పాటు ఏవైనా దాన ధర్మాలు ఇచ్చుకోవాలంటే కనుక ఇచ్చుకుంటే ఆ రాహు యొక్క గ్రహ బాధలు తొలగిపోవడంతో పాటు అనుకూలతలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి బృహస్పతి మీ రాశికి అంటే మీ రాశిలో అనుకూలతను, విజయాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ రోజును ఎవ్వరూ వృధా చేసుకోకండి. విద్యార్థులకు చూసినట్టయితే పై చదువులు కానీ లేదా విదేశాలు వెళ్ళాలి అన్న మీ కోరిక ఈ రోజు సానుకూలత పొందే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు. తద్వారా వ్యాపార విస్తరణకి కానీ ఈ రోజు చేయాలన్నా, పెట్టుబడులకు పెట్టాలన్నా ఈ రోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వాణిజ్య పరంగా చూసినట్టయితే లావాదేవీలు సాఫీగా జరుగుతాయి తప్ప పెద్దగా గొప్పగా అయితే ఏమీ ఉండదు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక కొత్త భాగస్వామ్యాలు ఏవైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలి అంటే కనుక ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. మంచి గిరాకీ ఉంటుంది. ధర కూడా విశేషంగా పెరిగే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కృషికి తగిన ఫలితాన్ని మీరు పొందుతారు. చేతి వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది. గ్రోత్ వైపు మీరు వడివడిగా అడుగులు వేసే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి సామాన్యమైన పరిస్థితే గోచరిస్తోంది. ప్రజలలో మీకు మద్దతు వచ్చే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు గురు సంబంధిత ఆలయ దర్శనం కనుక చేసుకున్నట్టయితే దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం కానీ లేదా షిరిడి సాయిబాబా వారి ఆలయ దర్శనం కానీ చేసుకుని గురుగ్రహ శాంతి కోసము యథాశక్తి ఏవైనా దానాలు ఇచ్చుకున్నట్టయితే కనుక ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.